ఈరోజు భారతీయ జనతా పార్టీ రైతు గోసపడతా ఉన్నాడని బీజేపీ భరోసా ఇవ్వడానికి చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పరిగి నియోజకవర్గం నుంచి బయలుదేరి మూడో రోజు ఈరోజు పెద్దపల్లికి చేరుకున్నాం. మాతో పాటు పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారితో పాటు పార్లమెంట్ సభ్యులందరూ, శాసన సభ్యులందరూ, శాసన మండలి సభ్యులందరూ, అదే మాదిరిగా కిసాన్ మోర్చా నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసి బస్సు యాత్ర ద్వారా తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి కళ్ళాల్లోకి, మార్కెట్ యార్డ్లోకి మేము వెళ్ళి చూసి మరి వారు రైతు పడుతున్నటువంటి గోసకి మేము కళ్ళారా చూస్తున్న నేపథ్యంలో అనేక చోట్ల కిలోమీటర్ల కొద్దీ ఎక్కడ పడితే అక్కడ పండించిన ధాన్యాన్ని పోసి వారికి కాపలగా ఉన్నటువంటి అనేక మంది రైతులు మాకు కళ్ళల్లో అవపడ్డారు. ఎక్కడ చూసినా, ఎక్కడ మాట్లాడినా ఈరోజు ఈ పెద్దపల్లిలో ఈ రైతన్న మాట్లాడినట్టుగానే, అక్కడ మహిళా రైతు మాట్లాడినట్టుగానే అదే మాదిరినటువంటి సమానమైనటువంటి కన్నీటి గాథలు. మేము కష్టపడి 6 కాలాలు కష్టపడి పండించినటువంటి పంట పండించడానికి ఎంత తిప్పలు పడ్డమో అంతకు రెట్టింపు తిప్పలు అమ్ముకోవడానికి పడతా ఉన్నామని ఈరోజు కళ్ళలలో ఎండాకాలం అంతా కూడా సూర్యుడు మా నెత్తి మీదనే పోయింది. దాదాపు 45 రోజుల పాటు ఈ కళ్ళల్లో మేము కాపలా కాస్తూ కొంతమంది నిన్ననే స్టేషన్ గర్పూర్లో ఒక రైతు సన్ స్ట్రోక్తో చనిపోయాడు. మొన్న ఖానాపూర్ లక్షడిపేటలో 3 రైతులు, వడిగాలికి షెడ్డు కూలి 3 రైతులు చనిపోయినారు. ఈ రకంగా రైతులు ప్రాణాలు విడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి కనికరం కదులుతలేదు. ఈరోజు మేము వస్తున్నామంటే ఈ పెద్దపల్లిలో దాదాపు 3 రోజుల్లో 600 లారీలు పెట్టగలిగినటువంటి ఈ ప్రభుత్వం మరి గత 45 రోజుల నుంచి ఎందుకు లారీల్ని పెట్టలేకపోయిందో, ఎందుకు వారికి ఆలోచన రాలేదో మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం రైతులకు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలతో పాటు రైతు డిక్లరేషన్ పేరు మీద వరంగల్లో ఇచ్చినటువంటి ఆ డిక్లరేషన్ ద్వారా ఈరోజు అధికారం చేజిక్కించుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని మర్చిపోయి కేవలం రియల్ ఎస్టేట్ దందాకు పాల్పడతా ఉన్నది. ఈరోజు మా రైతన్న చెప్తా ఉన్నాడు, నేను దాదాపుగా ఎకరంన్నరలో పండించినట్టు పంట అని, ఎకరానికి 40 క్వింటాళ్ళ మరి మక్కలు వస్తాయి, కానీ 26.5 కిలోలు మాత్రమే కొంటారట. మరి మిగిలిన 26.5 క్వింటాలు మాత్రమే కొంటారట. మరి మిగిలినటువంటి ధాన్యాన్ని వాళ్ళు ఏం చేసుకోవాలా? మరి మీరు పూర్తిగా ధాన్యం కొనరు, చివరి ధాన్యం వరకు నేనే కొంటాను, చివరి ఇత్తు వరకు నేనే కొంటానని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు కానరాకుండా పోయిండు. ఈ రాష్ట్రంలో తడిసిన ధాన్యాన్ని కూడా మాయిశ్చర్ వచ్చినా కూడా కొనుగోలు చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి, ఎంఎస్పీ ధరను ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు కానరాకుండా పోయిండు. మరి ఎక్కడనో ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి నియోజకవర్గం కాదు ఇది. ఈరోజు ఈ పెద్దపల్లిలో అధికార పక్ష ఎమ్మెల్యే ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ కూడా ఇంత గోసపడతా ఉన్న రైతులంటే ఏ రకమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో సాగుతున్నదో అర్థమవుతా ఉన్నది. ఈరోజు 600 లారీలు ఇక్కడి నుంచి కదిలినప్పటికీ కూడా ఇక్కడ మరి అనేక వందల లారీల పంట ఇక్కడికి పడి ఉన్నది. మరి ఈరోజు 10 సంవత్సరాల వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మరి ఈ సభను రద్దు చేసి ఎన్నికలకు వస్తావా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు 10 సంవత్సరాలు దేవుడెరుగు, నీ కాలం పూర్తి చేసుకుంటావా? ఈరోజు రైతులు పడుతున్నటువంటి గోస రైతన్ననే కాదు, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు గోసపడతా ఉన్నారు. విద్యార్థులు ఫీ రియంబర్స్మెంట్ లేక బాధపడుతున్నారు, అదే మాదిరిగా యువతకు ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు, మహిళలకు మీరు ఇస్తామన్న 2,500 రూపాయలు రాక బాధపడుతున్నారు. మీరు ఇస్తామన్నటువంటి అనేకమైనటువంటి 420 హామీలు మీరు నెరవేర్చకుంటే నీ ఇచ్చిన హామీలు నెరవేర్తేమని బాధపడతా ఉన్నారు. ఎక్కడ కూడా 6 గ్యారెంటీలు రాక 420 హామీలు నెరవేర్చక నీవు కేవలం అధికారం చేజిక్కించుకొని హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దందా చేస్తూ, కమిషనర్ దందా చేస్తూ ఈ రాష్ట్రాన్ని అగాధం చేసినటువంటి రేవంత్ రెడ్డి
10 సంవత్సరాల అధికారంలో ఉంటా అని చెప్తా ఉన్నావు కదా, కనీసం నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, నువ్వు రాజీనామా చేసి నీ నియోజకవర్గాలు గెలిచే సత్తా నీకు ఉన్నదని అడుగుతా ఉన్నా. ఈరోజు రైతు గోసపడుతున్న సంగతి ఒక్క చోట కాదు, ఒక్క నియోజకవర్గం కాదు, మేము 100 కిలోమీటర్లు తిరుగుతూ ఇక్కడికి వచ్చినాం. అనేక కళ్ళాల్లో, అనేక మార్కెట్ యార్డ్లలో, అనేక రోడ్ల మీద ఉన్నటువంటి రైతులను కలిసాం. ఎక్కడ చూసినా ఇవే దీనగాథలు. ఈ రకంగా రైతుల్ని మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు పెద్దపల్లిలో నీ సొంత ఎమ్మెల్యే ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఈరోజు ఒకవైపు మక్కలు, మరొక వైపు మరి వరి ధాన్యాలు ఇక్కడ రోడ్డు మీద పడున్నాయి. నిన్న వర్షం పడ్డది, మహిళలు చెప్తా ఉన్నారు తాడిపత్రి ఇవ్వలేదట, తాడిపత్రి ఇవ్వకుంటే తాడిపత్రి కొనుక్కొచ్చుకున్నారు, కప్పుకున్నారు. సగం ధాన్యం తడిసింది, సగం ధాన్యం అట్లే ఉన్నది. అదే మాదిరి ఇంకొక రైతన్న చెప్తా ఉన్నాడు నా పక్కన కూర్చొని, అయ్యా మాకు నెల రోజుల నుంచి వీళ్ళు మాకు సంచులు ఇవ్వకుంటే సంచులు కొనుక్కొచ్చుకున్నాం, సుతిరి దారి కొనుక్కొచ్చుకున్నాం, అయినా కూడా ఇప్పటి వరకు మా మీద కనికరం చేస్తలేరు, మా బ్యాగులు కొనుగోలు చేస్తలేరని. మరి ఈ రకంగా ఎక్కడ చూసినా ఇంత బాధపడతా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్కి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, 80% కొనుగోలు జరిగిపోయిందట. ఎక్కడ జరిగింది రేవంత్ రెడ్డి గారు? 80% కొనుగోలు ఎక్కడ జరిగిందో చెప్పాలా. మరి నీకు దమ్ము ధైర్యం ఉంటే మా వెంట రండి, ఎక్కడికి వెళ్దామో చూపిస్తాం. ఏ గ్రామంకి వెళ్ళినా కూడా ఈ రకంగా 100 కుంటలు 1000 కుంటల ధాన్యం రోడ్ల మీద పోసుకున్నారు. ఒకవైపు కాలం ముంచుకొస్తా ఉన్నది, వర్షాలు పడితే మళ్ళీ ధాన్యం తడిచిపోతుంది, ధాన్యం తడిచిపోతే మళ్ళీ కథ మొదటికి వస్తుంది, మళ్ళీ మీరు మాయిశ్చర్ రాలేదని బాధ పెడతారని రైతు దళారుల పాలన ఇలా మోసపోతా ఉన్నాడు. దళారులు వచ్చి కొనుక్కపోతా ఉన్నారు. ఈరోజు ఒకవైపు దళారుల బాధ, మరొక వైపు ఇక్కడ మీరు సంచికి 4 కిలోలు 5 కిలోలు అని చెప్పేసి మీరు ఈ రకంగా మోసం చేస్తూ ఉన్నారు. అంటే సంచికి 4 కిలోలు అంటే క్వింటాల్కి 10 కిలోలు. 10% నువ్వు కొనుగోలు చేసే 90 లక్షల మెట్రిక్ టన్నుల్లో 10% అంటే 9 లక్షల మెట్రిక్ టన్నులు, అంటే దాదాపు 2160 కోట్ల రూపాయలు. 2160 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలకు పోతున్నాయి? అధికంగా జోకినటువంటి డబ్బు ఎవరి జేబులకు పోతున్నాయో సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. ఈ రకంగా ఒకవైపు దోపిడీ నడుస్తూ ఉన్నది, మరోవైపు రైతులు గోసబుచ్చిస్తూ ఉన్నారు. మరి రైతు గోసపడుతూ, రైతు బాధపడుతూ ఈరోజు కళ్ళల్లో ప్రాణాలు ఇడుస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కానరావట్లేదు. ఆయన మాత్రం అక్కడ కూర్చొని మొత్తం కొనుగోలు జరిగిపోయినాయి అంటా ఉన్నాడు. అంటే దీని లెక్క ప్రకారం వారం రోజుల్లో వీళ్ళు కొనుగోళ్లు మూసేసి ఇంకా మా చేతులు దులుపుకొని మా కొనుగోలు జరిగిపోయినాయని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చివరి గింజ కొనే వరకు భారతీయ జనతా పార్టీ మీ వెంట పడుతుంది. ఖచ్చితంగా రైతుల పక్షాన్ని నిలబడతాం, రైతుల పక్షాన పోరాటం చేస్తాం, చివరి గింజ కొనుగోలు చేసే వరకు రైతులతో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.